అందరికీ నమస్కారం. పర్చూరు నియోజకవర్గం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఈ పర్చూరు నియోజకవర్గం వైసీపీకి కలిసిన నియోజకవర్గాల్లో కూడా ఈ నియోజకవర్గంగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా కూడా జగన్మోహన్ రెడ్డి పనిచేసిన టైంలో అంత వేవ్లో కూడా పర్చూరు నియోజకవర్గంలో వైసీపీ ఓటమి చవిచూడటం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పట్లో ఓడిపోయిన నేత కూడా తక్కువ నాయకుడేం కాదు. సాక్షాత్ ఎన్టీఆర్ గారి అల్లుడైనటువంటి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు కూడా అక్కడ తన రాజకీయ జీవితంలో ఓటమి చవి చూడనటువంటి నేత కూడా ఆ టైంలో ఓడిపోవటం జరిగింది. మనకు ఆమంచి కృష్ణమోహన్ని అక్కడ ఇన్ఛార్జిగా పెట్టినా కూడా ఆయన అంత ప్రభావం చూపించలేకపోయాడు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అక్కడ సంక్షేమ కార్యక్రమాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీని అక్కడ ఢీకొని ఆ పర్చూరు కాన్స్టిట్యున్సీలో వైసీపీని రెపరెపలాడించేటువంటి ఒక మంచి దమ్మున్నటువంటి లీడర్ కోసం, పవర్ఫుల్ లీడర్ కోసం కూడా వైసీపీ అన్వేషణ బాటను పట్టడం జరిగింది. అయితే 2014లో గొట్టుపాటి భరత్ ఓటమి చవి చూడటం జరిగింది. 2019లో దగ్గుపాటి వెంకటేశ్వరరావు అక్కడ ఓటమి చవి చూడటం జరిగింది. 2024లో ఎడం బాలాజీ అక్కడ ఓటమి చవి చూడటం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఓవరాల్గా అక్కడ ఎవరిని పెట్టినా కూడా ఒక కమ్మ లీడర్ కానీ కాపు లీడర్ని కానీ అక్కడ పెట్టేందుకు కూడా వైసీపీ చర్యలు తీసుకుంటూ ఉంది. అక్కడ మంచి మాస్ లీడరు కమ్మ కానీ కాపు సామాజిక వర్గాల్లో కూడా ఒక మంచి మాస్ లీడర్ని తీసుకొచ్చేందుకు కూడా జగన్మోహన్ రెడ్డికి కొంతమంది ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ బైఫర్కేషన్లో భాగంగా అది బాపట్ల కాన్స్టిట్యున్సీకి పోయింది కాబట్టి బాపట్ల కాన్స్టిట్యున్సీలో జిల్లా అధ్యక్షులు అదేవిధంగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే ఒక మంచి మాస్ లీడర్ని తీసుకొచ్చేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కూడా ఆ సిఫార్సులు అందజేయడం జరిగింది. మరి త్వరలోనే ఒక 2-3 రోజుల్లో కూడా పర్చూరు కాన్స్టిట్యున్సీపై కూడా ఒక లీడరు ఎవరనేది కూడా మనం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.